హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మన సుమన్ టీవీ ఖమ్మంలోని ప్రోగ్రాంలో భాగంగా బొమ్మరిల్లు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయితే ఇక్కడ కొంతమంది బుట్ట బొమ్మలతో ఉన్నాము. సో ఈ బుట్ట బొమ్మలతో అయితే మనం ముచ్చట్లు, సై అంటే సై రౌండ్స్ తోటి అయితే అలరిద్దాం, ఆటపాటలతో సందడి చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ ముద్దుగుమ్మతో ముచ్చట్లు. గెట్ రెడీ. మీ పేరు చెప్పండి. అరుణ అరుణ గారు. ఓకే, నైస్. మీ సార్ పేరు? సన్యాసయ్య. సిగ్గండి, సిగ్గు. 28 years తర్వాత ఇంక ఇప్పుడు ఎందుకు మా సిగ్గు? చెప్పి చెప్పి పేరు చెప్పి చెప్పి అయిపోయింది. అంటే ఇంట్లో మీ వారిని ఏమని పిలుస్తారు? మామ 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 మామ. సార్ వెంటనే బామ బామ అంటారా? బామ బామ అంటారమ్మా. ఏమే ఏమే బామ అంటారు. అసలు పాట పాడుతూ పిలుస్తారా ఇప్పుడు నార్మల్గా? చాలా సార్లు పిలుస్తారు. ఒకటే పేరుతో పిలవరు. లవ్ మ్యారేజా మీది? అనుకోండి, లవ్ కమ్ మ్యారేజ్. ఓహో, అది సంగతి. అందుకే అంత ఆ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అంటే చూసి మీరు కూడా మంచిగా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నట్లే ఉంది, అంతేనా? ఇంట్లో ఒప్పించారా లేదంటే? ఒప్పించి పెళ్లి చేసుకున్నామమ్మా. ఓహో, ఏంటి ఎట్లా? ఇంట్లో వాళ్ళేనా? ఎదురింటి లవ్వా, పక్కింటి లవ్వా, ఏంటి? ఎదురిల్లమ్మా. ఓహో ఓహో, ఎదురింటి అబ్బాయి ఎదురింటి అమ్మాయి అట్లేనా? అంతే. ఓకే, చేజింగ్లు, ఫైటింగ్లు అలాంటివి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలేమో గుర్తు రావట్లా. ఏ అబ్బా. అయితే ఓకే ఓకే ఓకే, ఆలోచించండి. వెళ్తున్నారు వెళ్ళారు. ఇప్పుడు 25 years 28 years బ్యాక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎదురింట్లో నుంచి మీ సార్ బయటికి వచ్చారు. ఇప్పుడు మీరు సిగ్గుపడుతూ చూస్తున్నారు. చూడండి పర్లేదు, ఏం కాదు. లేదులే, మాదొద్దు, వేరే కూర్చోండి. సరే, ఓకే. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అనే కన్ఫర్మ్ చేసేసారు. ఓకే, డన్. అయితే మీరు ఎక్కువగా ఎవరు అలుగుతారు ఇంట్లో, మీరా మీ వారా? నేనే అలుగుతా. ఓకే, సో సారు బుజ్జగిస్తారు బాగా? అస్సలు బుజ్జగించరు. అదేంటి? నేను అలిగుంటే ఆఫీస్ టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. అదేలేండి, ఎప్పుడో ఒకసారి అలుగుతే పాపం బుజ్జగిస్తారు. రోజు అలుగుతూ ఉంటే ఇంకేం బుజ్జగిస్తారు, అంతేనా? అంతే. రీజన్ ఉంటుందా అలగడానికి? చాలా, ఒకటని కదా, అన్నీ ఉంటాయి. అన్ని రీజన్సే మీకు. ఓకే, అందుకే బట్ నాకెందుకు వచ్చిందని ఆఫీస్ పోయాక ఫోన్ చేస్తారా? చేస్తారా? ఓకే, మీరే ఎందుకు ఫోన్ చేసావు, ఇంట్లో మాట్లాడుకుంటూ వెళ్ళావుగా అంటారా? అలా ఇప్పుడు అన్నమ్మా. అవునులేండి, వార్నింగ్ ఇచ్చే ఉంటారు. ఓకే, సరే. అయితే మీ వారైతే అలగరు, మీరే ఎక్కువగా అలుగుతారు. మీరు ఎటువంటి గిఫ్ట్లు తీసుకుంటారు అలిగినప్పుడు? సార్ ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వలేదే, ఈసారి అడగాలి. చూసారా, మనం ఒక కొత్త థాట్నే తెచ్చాం. ఇప్పటిదాకా గిఫ్ట్లు ఏమి ఇవ్వలేదంట, ఇప్పటి నుంచి అయితే గిఫ్ట్లు ఇస్తానైతే చెప్తున్నారు, అంతేనా? అడగండి, గట్టి గిఫ్ట్ తీసుకోండి. ఈసారి ఆ వచ్చిన గిఫ్ట్లో సగం తీసుకుందాం, ఓకేనా? సో మన బుట్ట బొమ్మకైతే ఒక చిట్టి బుట్ట బొమ్మ వచ్చింది కదా. సో ఓకే అండి, మీ పేరు చెప్పండి. శ్రావణి. ఓకే, పాప పేరు? చతుర్వి. ఓకే, మీ సార్ పేరు? వేణుకుమార్. సిగ్గుపడండి. వేణుకుమార్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 1.5 years. ఓ, 1.5 years. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఓకే, సిగ్గుపడతారా మీరు? సిగ్గుపడే పెళ్లి చేసుకున్నారా? ఎలా జరిగాయి మీ పెళ్లి చూపులు? ఎలా జరిగాయి? క్యాజువల్ గానే అందరూ జరిగేలా. అంటే ఏమైనా వెరైటీగా అంటే ఏం లేదు, నార్మల్గానే. ఓకే, అంటే రీసెంట్ మ్యారేజ్ కదా, సో కొంచెం రీసెంట్గా, అంటే ఈ జనరేషన్ అంటే ఎలాగైనా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆన్లైనా ఆఫ్లైనా? ఆఫ్లైనేనా? ఓకే, చుట్టాలా? లేదు. ఓకే, సో ఎలా బాగా లవ్ చేస్తారా మీ వారు? అవును. పాపని ఎక్కువ చూస్తున్నారా, మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారా? ఇద్దరిని చూస్తారు. ఓకే, సరే. ఎవరిని ఎంత బాగా లవ్ చేస్తున్నారో చూద్దాం. ఒకసారి మీ సార్కి కాల్ చేయండి. అసలే రీసెంట్ మ్యారేజ్ కదా, ప్రేమ ఎంత ఉందో మనకు తెలియాలి కదా, అంతేగా? ఇది కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పండి. రింగ్ టోన్ పెట్టుకున్నారుగా. డాడీయా? గుర్తుపట్టేసా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. ఇట్స్ ఏ స్లీపింగ్ టైం. లంచ్ చేస్తున్నారు. లంచా? అవునా? ఓహో, అయ్యో ఎంత. సరే, మళ్ళీ బట్ చూద్దాం, మళ్ళీ కాల్ చేస్తారేమో. కాల్ చేసినప్పుడు మాత్రం మాట్లాడిద్దాం. ఓకే, చెప్పండి, మీరు అలుగుతారా ఎక్కువగా, మీ వారు అలుగుతారా?
ఎక్కువ ఇద్దరం అలగం. ఇద్దరు అలగరా? హే లేదులేండి, ఎవరో ఒకరు అలుగుతారు. లేదు లేదు ఓకే, ఒకవేళ అలిగితే ఎప్పుడు కాంప్రమైజ్ ఎవరు అవుతారు? నేనే అవుతాను. అవునా? ఎందుకని అలా? ఆయన అవ్వడు కాబట్టి ఎలా 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 చేస్తారు కాంప్రమైజ్? ఎలా ఉంది ఆయన మాట్లాడరు. సో ఎలాగోలే ఒక 1 డే ఆగైనా నేనే మాట్లాడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు చెప్పండి. వెంకట్రావమ్మ. ఓ, వెంకటరావమ్మ గారు. ఓకే, నైస్ నైస్ నేమ్. మీ సార్ ఏం చేస్తారు? రిటైర్ ఎంప్లాయ్ అండి ఎన్జీబీలో. ఓ, మీరు ఏం పేరు? సార్ పేరు ఏం పేరు? ప్రసాద్. ఓకే, సిగ్గుపడండి మ్యామ్. ఇప్పుడు సిగ్గుపడుతూ హస్బెండ్ పేరు చెప్తారు. అంటే అప్పట్లో పాత రోజులు భర్త పేరు చెప్పగానే ఇలా వేసుకొని మా వారు అంటారే, అలా అలా. ఓకేనా? రేక్ చేద్దాం. ఓకే, 1 2 3. ఓకే, నేల మీద ఇలా ముగ్గేస్తే చెప్పాలి. ఇప్పుడు హస్బెండ్ పేరు సిగ్గుపడుతూ చెప్తారు. ఓకే, మీ భర్త గారి పేరు ఏంటి? ప్రసాద్ అండి. అమ్మో, సిగ్గు అసలు. అంటే సిగ్గుపడ్డారా, నటించారా? అవును, నార్మల్గా అంటే ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయిపోయి మీది? నాకు 40 ఇయర్స్ అయింది కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు. అంతా ఆన్లైన్ సంవత్సరం 2 సంవత్సరం ఇన్ని 40 ఇయర్స్ నుంచి ఇస్తున్నారు. అసలు మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? మాకు పెళ్లి చూపు లేవు. లవ్ మ్యారేజా? లేదండి, మామయ్యనే చేసుకున్నా. ఓకే, మామయ్య గారినే చేసుకున్నారా? అబ్బా, అక్కడ మిస్ అయింది. సో ఇంట్లోనే కలిసి పెరిగారు కాబట్టి అంతేనా? సో అంటే లవ్ మ్యారేజా ఏంటి ఇంచుమించు? కాదండి, మాకు అప్పుడు తెలియదు అసలు. ఓకే, అప్పట్లో 40 సంవత్సరాల క్రితం మాకు లవ్ అంటే కూడా తెలియదు అంటున్నారు. మరి ఇప్పుడు ఓకేనా? లవ్ ఇప్పటికైనా వచ్చిందా జనరేషన్ తగ్గట్లు? అప్పుడు ఏదో పెద్దవాళ్ళు చేసుకోమని చేసుకున్నారు అంతే. అప్పుడు లవ్ అవన్నీ ఏం లేవండి. ఓకే, అప్పుడు చెప్పారు కాబట్టి ఇక తప్పక చేసుకున్నాం. మరి చేసుకున్నాక బాగానే ఉంది. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో స్ట్రిక్ట్గా ఉంటారా? లవ్ మ్యారేజ్ కాదండి. కాదు, ఇంట్లో వాళ్ళే చుట్టాలే అంట, తెలిసిన వాళ్ళే చేసుకున్నారు, పెళ్లి చూపులు జరగాలి అంటే ఇది ఎక్కడో లవ్ మ్యారేజ్ లాగే కొడుతుంది కదా. మామయ్య చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నారు. మామయ్య గారా? ఓకే, సో మామయ్యని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కంపల్సరీ లవ్ మ్యారేజ్. దీన్ని నోట్ చేసుకోండి. అంతే అనుకోండి. ఓకే, కన్ఫర్మేషన్ చేసేసారు లవ్ మ్యారేజ్ అని. మీ ఇద్దరు ఇట్లా ఎవరు అలుగుతారు ఎక్కువగా? ఎవరు తనే అలుగుతారు. మీరు కాంప్రమైజ్ చేస్తారా? ఎలా చేస్తారు? ఏం లేదు, కామ్గుంటా అంతే. సో కాంప్రమైజ్ కామ్తో కంప్లీట్ చేస్తారు అంతేనా? ఓకే, మీరు అలిగితే? నేను చాలా తక్కువ అలుగుతా. ఆడవాళ్ళకి అలకకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కదా. నేను ఎక్కువ అలగను. అదేలేండి, ఏం చేస్తాం, ఇంట్లో మామయ్య కదా, తప్పక అంతే. ఓకే అండి, మీరు ఇంకొకసారి అలగండి, ఈసారి యుద్ధం ప్రకటించండి మీ సార్ మీద. ఓకేనా? ఓకే, మీ పేరు చెప్పండి. కళావతి గారు. ఓకే, ఇందాక కళావతి గారు నన్ను ఎలా బెదిరించారంటే షోకు ముందు, మీరు గనక నాకు తెలియని క్వశ్చన్స్ అడిగితే మీ సంగతి తర్వాతకి చెప్తా అని బెదిరించారు. అంతే కదా? అవో ఇప్పుడే చెప్తున్నారంటే చెప్పండి. చెప్పండి, తర్వాత చూసుకుందాం. కెమెరా ఆపాక. కెమెరా ముందు చూసుకోరండి, కెమెరా ఆపాక నా సార్. ఓకే, మీ సార్ పేరు ఏం పేరు? కృష్ణయ్య. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 25. ఓ, 25 ఇయర్స్. మేడం, సార్ పేరు అడిగితే ఎలా చెప్పాలి? ఇందాక ఎంత ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్తారు. సార్ పేరు అడుగుతాను. ఇప్పుడు 1 2 3 యాక్షన్. మీ సార్ పేరు చెప్పండి. ముగ్గేరా కింద? ఎన్ని చుక్కలు వేయాలి? ఏంటండి? ఎన్ని చుక్కలు? మీకు ఎన్ని చుక్కలు ముగ్గు వస్తే అన్ని చుక్కలు. జాగ్రత్త, బొక్క పెట్టమాకండి దయచేసి. ఓకేనా? ఓకే. ఇప్పుడు సిగ్గుపడుతూ పద్ధతిగా చెప్పండి. కృష్ణయ్య. ఓకే, కృష్ణయ్య. ఓకే, కృష్ణయ్య గారు సిగ్గుకి ఆ బొక్కలు కూడా పడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలో ఏమో మరి. భయపడిపోతానేమో, భయం వేస్తుందంట. ఓకే, ఇప్పుడు మీది 25 ఇయర్స్ కదా మ్యారేజ్ అయిపోయి. అప్పట్లో పెళ్లి చూపులు ఎలా జరిగాయి మీకు? పెళ్లి చూపులు లేవండి, మా అమ్మాయి కొడుకే. ఓ, అవునా? అయితే లవ్ మ్యారేజే? నో, కాదు, పెద్దవాళ్ళు చెప్పారని తల ఉంచుకొని తాళి కట్టించుకున్నారు. ఇప్పటికి కథలు అలాగే ఉంది. అవునా? నాకైతే ఏ కోశాన అట్లా అనిపించట్టు. ఇప్పటికి తల అట్లనే ఉందంట. సార్కి ఇంట్లో దిబిడే అంతే కదా. ఇక్కడ అడగండి, మా పిన్ని ఉంది, మా మరదలు ఉంది, అడగండి. అందరూ అదే చెప్పారు నాకు సైడ్ పిలిచి, బామ్మో మా వల్ల కాదు అని. సరే, ఎక్కువ ఎవరు అలుగుతారు? మావారేనండి.
ఇంత కరెక్ట్గా చెప్పేశారు మా వారే అని చెప్పేసి. ఏం చేస్తారు అలిగినప్పుడు మరి? అలిగినప్పుడు ఏం చేయను, నా కామన్గా ఉంటాను, కామ్గా అంతే. లేదే, నాకు మీరు మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు. అసలు ఏ కోశాన కూడా అలా లేనే లేదు. నువ్వు అలుగుతావా ఎందుకు అలుగుతావు అంతే కదా. అగో వెనకాల నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయి. అంత సీన్ లేదు, అలుగుడా పాపం మా ఓడిని జుట్టు పట్టుకొని కొట్టేస్తుందని చెప్తున్నారు. ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? నెక్స్ట్ జన్మకు చూసుకుందాం. ఓహో, కెమెరా ముందు ఉంది కాబట్టి కెమెరాలో నాకు నేను సేఫ్. సో కెమెరా ముందు చెప్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశం అంతేనా? మీ సార్ పరువు కాపాడుతున్నారు మీరు. ఇల్లాలి కదండి. ఓకే, అవును. అంతే మరి. ఒక భావితరం మన భారతదేశపు ఇల్లాలుగా భర్త పరువుని కాపాడాలి కాబట్టి కెమెరా ముందు ఓపెన్ గా చెప్పట్లేదు అంతే కదా. ఓకే, వెరీ గుడ్. ఒప్పుకున్నారు అయితే, నేను కొడతానని ఒప్పుకున్నారు అంతేగా. ఏమైనా వేసుకోండి సుమటి, వాళ్ళు ఏం చేద్దాం మరి. సరే అయితే మేడం మనకైతే పర్మిషన్ ఇచ్చేసారు, మీ ఇష్టం ఏమైనా వేసుకోండి. భార్య చేతిలో తన్నులు తింటున్న భర్త కృష్ణయ్య గారు హెడ్లైన్ వేసేసుకోండి. అంతేనా? ఫన్ అంతే. ఓకే డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చెప్పండి మీ పేరు? సృజన. ఓ, సృజన గారు చాలా సుకుమారంగా ఉన్నారు. ఓకే, నైస్. ఓకే అండి, మీకు మీ సార్కి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? జరుగుతూనే ఉంటాయి. అంతేనా? ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఒకసారి తను అవుతారు, ఒకసారి నేను అవుతా. అంతే. ఓకే, అంటే ఈక్వాలిటీ అన్నమాట మెయింటైన్ చేస్తూ ఉంటారా? మీరు అలిగినప్పుడు సార్ ఎలా బుజ్జగిస్తారు? ఏదో జోకులేస్తారు అంతే. జోకులేయటమేనా? అది కాకుండా ఎలాంటి జోక్స్? ఏదో ఇక వస్తుంటాయి అట్లా. ఫన్నీగా వస్తుంటాయి. ఏదో మా కోసం ఒక జోక్ చెప్పండి. ఎలాంటి జోక్ వేస్తారు చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఈరోజు అంటాడు. సో చాలా అందంగా ఉన్నామని జోక్ వేస్తారు. వావ్, దట్స్ ఏ గ్రేట్ అసలు. అండ్ బట్ అందంగానే ఉన్నారు కానీ జోక్ ఎందుకు వేస్తున్నారంటారు? తనకప్పుడు అట్లా అనిపిస్తుంది. అంటే కూల్ చేయడానికి, మిమ్మల్ని చేయడానికి అంతేనా? సో మీరు ఒకవేళ సార్ అడిగితే మీరు ఎలా కూల్ చేస్తారు? నేను చేయను. అదేంటి, ఇది అన్యాయం కదా. మాట్లాడకుండా ఉంటా, సైలెంట్. అలిగింది సార్, మళ్ళీ మీరు సైలెంట్ గా యుద్ధం ఉంటేనే అక్కడ నుంచి వస్తుంది రెస్పాన్స్. ఓకే, రివర్స్ నుంచి వస్తారనమాట. సో నేను సైలెంట్ గా ఉండి నువ్వు అలిగితే నాకేంటిలే అంతే కదా. మీ రాణి గారు, మీ సార్ సామ్రాజ్యానికి రాణి గారా? అవునండి. ఓకే, చెప్పండి, మీరు మీ సార్ అలుగుతారా? గొడవలు కొట్టుకుంటారా? వస్తూనే ఉంటాయి కదండి, ఫ్యామిలీ అయిన తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటది. అలుగుతారు, మీరు అలుగుతారు ఎక్కువ సారా? కొన్నిసార్లు సారు, కొన్నిసార్లు నేను. ఓకే, ఎలా బుజ్జగిస్తారు? ఏదైనా ఒక మంచి కర్రీ చేసాను అనుకోండి, ఓకే పరలా అంటారు ఇక. అది బుజ్జగించడమా? అట్లా రెస్పాన్స్ తో ఉంటారండి. ఒక స్వీట్ కానీ ఒక కర్రీస్ చేసిన. అవునులేండి, భర్త నుంచి చిన్న కాంప్లిమెంట్ వచ్చినా మనం దాన్ని ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతాం. అదే ఆడవాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం అండి. మగవారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో తెలియట్లేదు కదా. ఏముందండి, చిన్న కోరికలు, ఏదో కొంచెం రెడీ అవుతే బాగున్నావని చెప్పటం, కొంచెం కూర వండితే బాగుందని చెప్పడం అంతేనా? కాంప్లిమెంట్స్ ఇస్తారా? ఇస్తారండి, వాళ్ళకి ఇష్టమైన. ఓకే, మీ మధ్య ఎలాంటి సందర్భాల్లో గొడవలు అయితే ఎక్కువగా? ఏదైనా ఒక పిల్లల చదువు విషయంలో కానీ, కొంచెం పొలాల దగ్గర ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కలవదండి మనసు, అట్లా మళ్ళీ తర్వాత రిలాక్స్ అవుతారు. మీది జాయింట్ ఫ్యామిలీ? అత్తయ్య మామయ్య గారు ఉంటారా? మామూలు ఫ్యామిలీ అండి, జాయింట్ లేరు. ఓకే, పోనీ మీ అత్తయ్య గారు మీకు సపోర్ట్ చేస్తారా? లేరండి, అత్తగారు ఉన్నప్పుడు చేసేవాళ్ళు. ఓకే డన్, సో మీకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే డన్. సరే, మీరు అడిగినప్పుడు మిమ్మల్ని ఎలా బుజ్జగిస్తారు? ఆ పోనీలే ఏదో అట్లా అన్నాను, సారీలే సరేలే అని సారీ చెప్తారు. సార్ అలిగినప్పుడు సరే నేను అనుకుంటా ఏమో లేదు, మన అందరూ ఒక టైప్గా ఉండగా మనస్తత్వాలు తలా ఒక టైప్గా ఉండదు, సరేలే అని ఓదాస్తారు. రాలే సరే, కాంప్రమైజ్ అవుతాం. చూసారండి, ఆడవాళ్ళ మనసు ఐస్ కంటే ఇదైంది. మళ్ళీ కట్టిన వాళ్ళు కట్టిన హృదయాత్ములు అంటారు మనల్నే కదండి. అవునండి, అది అన్యాయం కదా. అవును. మీ పేరు? శారద. ఓకే, శారదా గారు, ఊర్వశి శారదా గారు అంతేనా? అంతే ఓకే అండి, జస్ట్ అంటే మీ గురించి ఎక్కువ ఏమీ అడగండిలేండి. చెప్పండి, మీ సార్ ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఓకే, బిజినెస్ చేస్తారు, బాగా సంపాదిస్తారు. బ్లాక్ మనీ బాగానే ఉంది. బ్లాక్ మనీ, ఓ వైట్ మనీ ఉందంటే బ్లాక్ మనీ లేదు, అందుకని అంటే సింబాలిక్ బ్లాక్ కలర్ శారీ కూడా కట్టుకొచ్చారు అంతేనా? అంతే అండి. ఓ ఒప్పుకున్నారు, బ్లాక్ మనీ ఉంది అందుకే సింబాలిక్ గా బ్లాక్ కలర్ శారీ కట్టుకొని వచ్చానని. ఓకే, చెప్పండి, మీ ఇంట్లో మీ సార్ ఎక్కువ కోపడతారా, మీరు ఎక్కువ కోపడతారా? నేనే అండి, నేనే. మీరే కోపడతారా? ఓ అయితే బుజ్జగిస్తారా? ఓకే, ఎలా బుజ్జగిస్తారు అంటే ఏమన్నా తెచ్చిస్తారా? ఏం పట్టించుకోరు.
అన్యాయం కదా ఇది. మరి మీ అలక ఎలా తీరుద్ది? ఒక రోజు 2 రోజులు మర్చిపోతాం. అంతేనా? అయ్యో అలా మర్చిపోవద్దు, మనం యుద్ధం చేయాలి, యుద్ధం ప్రకటించాలి, అంతే కదా. ఇంకా రేపటి నుంచి సో ఇక్కడ కొన్ని టిప్స్ నేర్చుకొని మీరు వెళ్ళి ఈసారి మీరు అలిగినప్పుడు యుద్ధం ప్రకటించండి. ఓకే. ఓకేనా? సార్కి చెప్పండి, మీ సార్కి నేను యుద్ధం చేస్తున్నాను, నాలుక తీరేదాకా ఏదో ఒకటి తెచ్చి ఇవ్వాల్సిందే. ఓకేనా? ఎలా యుద్ధం చేస్తారు? ఏదో ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఎన్ని యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా? ఏం చేయలేదండి. సో పెళ్ళైన కాడి నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు. అబ్బా ఊకోండి, వచ్చే ఉంటాయి. రాలేదు. సో చెప్పకూడదు, సీక్రెటా? రాలేదండి. రాలేదు. ఓకే సరే. సో ఈ బుట్టబొమ్మ గారు అయితే చూస్తున్నారు కదా, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, యుద్ధాలు అయితే రాలేదు, అంటే వచ్చే ఉంటాయిలే కానీ చెప్పట్లేదు, అంతేనా? రాలేదా? సో అంత ప్రేమగా చూసుకుంటారు మా వారని చెప్తున్నారు. ఓకే అండి, మీ ప్రేమ మీ ఇద్దరి మధ్య అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, పేరు? మంజుల అండి. ఓకే మంజుల గారు. ఓకే, మీ సారికి మీ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే అవుతానండి కాంప్రమైజ్. అదేంటి? గొడవలు జరగకుండా ఉండడం కోసం వాళ్ళు డ్రెస్సే వస్తారు కాబట్టి అందుకని తప్పదు కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ సార్ ఏం చేస్తారు? లెక్చరర్ అండి. ఓకే, లెక్చరర్గా చేస్తున్నారు. సో కాలేజ్లో లెక్చర్ కాబట్టి ఇంట్లో కూడా అలాగే స్ట్రిక్ట్గా ఉంటారు, అంతేనా? కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా సో ఉంటారు. బెత్తం పట్టుకొని కొడతారా? అలా ఏం లేదండి. గొడవలు ఏం లేదు, కొట్టే అంత లేదండి, కొట్టుకునే అంత లేదు. మీరు కొడతారా పోనీ? అలా ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు చెప్పండి. నవనీత. ఓకే, నవనీత గారు బుట్టబొమ్మలాగా చాలా చక్కగా ఉన్నారు నవనీత గారు అయితే. ఓకే, ఇక్కడ మన గేమ్ షోలో ఏంటంటే ప్రాబ్లం వచ్చింది, లేడీస్ నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ నిజాలు చెప్తే వాటిని ఎక్కడ దాచిపెట్టుకొని మమ్మల్ని ఇంటికి వెళ్ళాక ఏమంటారని భయపడుతున్నారంట. నిజమేనా? అవునండి. అవునండి. ఏం పర్లేదండి, మనం ఎందుకున్నాం నిజాలు చెప్పడానికి, నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలంటారు, అంతే కదా? అవునండి. ఇంకా చెప్పండి అయితే, ఇంట్లో ఎవరు అలుగుతారు, మీరా మీ సిరివారా? నేను అలుగుతా, తను అలుగుతారు. సో అలగటంలో కూడా ఈక్వాలిటీ చూపిస్తున్నారు, అంతేనా? అవునండి. సమానత్వం, అంతేనా? ఓకే, మీరు అలిగితే ఎలా బుజ్జగిస్తారు? నేను అలిగితే తనకి ఇష్టమైన వంట చేస్తాను. మీరు అలిగితే నేను అడిగేది, మీ సార్ అలిగితే కాదు. మీ ఇష్టమైన వంట చేసుకొని మీరు తినేసి సార్కి బెటర్, అంతేనా? అవునండి. అవునండి. సో మీరు అలిగి అప్పుడు ఏం చేయాలంటే మేడం, నాకు ఇష్టమైన చేసేసి నేనే ఫస్ట్ తినేసి ఉంటానన్నమాట. మనం అలిగినప్పుడు ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసుకొని మనం తినాలి, వాళ్ళకి పెట్టకుండా. అవునండి, అదే చేస్తాను. ఈసారి అది ట్రై చేయండి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి వాళ్ళకి పెట్టకుండా మీరు తినేసేయండి, ఓకేనా? ఓకే, మీ వారు అలిగితే మీరు ఎలా బుజ్జగిస్తారు? తను అలిగితే ఇంకా సిగ్గుపడకండి, పర్లేదు, చెప్పండి, ఏం కాదు, ఏమనుకోరు. అయ్యో ఇదే మంచి అవకాశం మీకు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, పర్లేదు, చెప్పేయండి. వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారు కదా, సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. అయ్యో అదేం లేదండి, మొహమాట పడుతున్నారు లేదండి. అసలు అక్కడి నుంచి అసలు తనలగారు అది మ్యాటర్, ఎందుకంటే ఎప్పుడు పుచ్చకించలేదు కాబట్టి అందుకే మనకు ఐడియా రాదు, అంతేనా? తనలగారు అసలు మనమే అంతే, ఎప్పుడు పై చేయి ట్యాప్ తిప్పుతారా? అవునండి. ట్యాప్ తిప్పేసేసరికి కూల్ అయిపోతారు, అంతేనా? అవును. మీ పేరు చెప్పండి. ఓకే, పద్మ గారు. ఎన్ని ఇయర్స్? మీ సార్ పేరు ఏం పేరు? శేషగిరి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 23 years. ఓ 23 years అవుతుంది. సరే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? Arranged. అరేంజ్డ్ మ్యారేజా? ఓకే, పెళ్లి చూపుల్లో మీ వారిని చూసినప్పుడు ఎలా సిగ్గుపడ్డారు? సిగ్గుపడలేదు. అంటే అప్పట్లో భర్తల పేర్లు చెప్పడానికి కొంచెం ఆడవాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారంట కదా, అవునా? సిగ్గుపడలే, అసలు ఎప్పుడు సిగ్గుపడలే. ఇది మరీ అన్యాయం కదా అసలు. ఇప్పుడు మేమే సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అసలు సిగ్గుపడుతున్నారా? లేదులేండి, కొద్దో గొప్ప మాకు కూడా సిగ్గుంది. లేదు. చూసారు ఎంత మాట అంటున్నారా? పెద్ద మాట అన్నాడు సార్. ఈ జనరేషన్ వాళ్ళకి సిగ్గుందా అంటున్నారు, ఇది మరీ అన్యాయం అండి, నేను ఒప్పుకోనేది. సిగ్గుపడరుగా. సరే, మీరు ఒక్కసారి సిగ్గుపడితే మాకు చూడాలండి. మీ వారి పేరు చెప్పుకుంటూ సిగ్గుతో మొగ్గలేస్తూ ఒకసారి. అసలు రాదు. సిగ్గు రాదా? అసలు ఏంటండి? అసలు సిగ్గుపడలేదు. ఓకే, సిగ్గుపడటం రాదు. అవునా? ఒక్కసారి మా కోసం జస్ట్ యాక్షన్ చేద్దాం, ఓకేనా? ఓకే, 1 2 3. ఇప్పుడు సిగ్గుపడుతూ మీ వారి పేరు చెప్పండి. శేషగిరి. అలా కాదండి, ఇగో నేను చెప్తా చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఇలా పట్టుకొని ఇలా అని ఇలా చెప్పాను. ఓకే, టేక్ 1. యాక్టింగ్ చేయాలి మనం, ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ 23 years. ఓకే, 1 2 3. ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు చూడండి. ఓకే, సిగ్గుపడండి. శేషగిరి.
చాలా ప్రయత్నించారండి సిగ్గుపడ్డానికంటే, అయినా కూడా నా వల్ల కావట్లేదు, నాకు రావట్లేదు అని చెప్తున్నారు. ఓకే అండి, మీ ఇంట్లో మీ సార్ అలుగుతారా ఎక్కువ, మీరు అలుగుతారా? ఎవరు అలగరు, సో కాంప్రమైజ్ అనమాట, అంతేనా? అంతే. సో అలగకుండానే అలా సాఫీగా సాగిపోతుందా? సాఫీగానే సాగుతుంది. ఓకే, చూసారు కదండి, ముద్దుగుమ్మతో ముచ్చట్లు అయితే అందరూ చాలా చాలా చక్కగా ఈ బుట్ట బొమ్మలు అయితే సిగ్గుపడ్డారు, బొక్కలు వేసారు కూడా, స్టేజ్కి బొక్కలు కూడా పడిపోయాయి. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సై అంటే సై, మనం ఒక చిన్న డైలాగ్ ఇస్తాము, జస్ట్ వాళ్ళంతే వాళ్ళ స్టైల్లో ఆ డైలాగ్ చెప్పేస్తారు. ఓకేనా బుట్ట బొమ్మలు, రెడీయా? విత్ యాక్షన్స్ తోటి చూపిస్తారండి ఈరోజు. ఒక్కొక్కరు తొడలు కొడితే ఇక్కడ పైన ఏదైతే వాల్ ఉందో అది పగిలిపోవాలి ఇప్పుడు. ఓకేనా బుట్ట బొమ్మలు, రెడీయా? రెడీ, ఓకే, వచ్చేసేయండి. సింపుల్ డైలాగ్ చెప్తా. గన్ చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు, చచ్చిపోతావు. గన్ చూడాలనుకోకు తప్పు లేదు, బుల్లెట్ ఎగ్జామ్ లో ఆలోచిస్తూ ఇటువైపు గన్నుకేమో ఇటు చూసారు, బుల్లెట్కేమో ఇటు చూసారు. గన్ను చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకోకు, చచ్చిపోతావు. గన్ చూడాలనుకోకు తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. గన్ను చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. రండి, ఓకే, మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా? ఫస్ట్ గన్ను చూడాలనుకోకు తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకున్నావనుకో చచ్చిపోతావు. అంటే మనకి గన్ను చూస్తే చచ్చిపోం, కానీ బుల్లెట్ మన దగ్గరకు వస్తే చచ్చిపోతాం కదా. సో ఆ వేళ అమ్మో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే నిజంగా. చెప్పండి. గన్ను చూడాలనుకోకు తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. ఫైనల్గా అయితే ఏదో ఒకటి అయితే చూసేసి చచ్చిపోతున్నాం అని చెప్పేస్తున్నారు. చెప్పే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే తట్టుకోలేవు, మాడిపోతావు. జై బాలయ్య కృష్ణ, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారు చూశారు కదా, తొడగొట్టారు ఇక్కడ. నిజంగా అసలు నందమూరి గారి అభిమానులంట తొడగొట్టి మరి డైలాగ్ చెప్పారు, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓ పవన్ కళ్యాణ్ అయితే మీరు చెప్తారా? మీరు చెప్పండి పర్లేదు. రాసుకోరా సాంబా అంట. ఓకే సరే, దీనికి తగ్గట్లో ఒక మంచి డైలాగ్ ఇస్తాను, చాలా సింపుల్గా కావాలని చెప్పారు, అందుకని సింపుల్గా ఇస్తాను. ఏంటంటే, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఓకే, సేమ్ ఇదే డైలాగ్ చెప్పండి. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు. అప్పచెప్పండి, చూస్తున్నా, అదే లెసన్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, యాక్షన్ టేక్ 2 అంట, టేక్ 1 అయిపోయింది. నేను చెప్పనా? ఓకే, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఇంకొకసారి. మైక్ అంటేనే భయం వేస్తుందంట. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. నిప్పితో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. అమ్మయ్యా చాలా కష్టపడ్డారండి. అంటే దాన్ని తలుచుకొని ఏంటా అని చెప్పేసి చూసి పెద్ద డైలాగ్ అంటే చాలా చిన్న డైలాగే చెప్పాను. ఓకే, నెక్స్ట్ మీరు వచ్చి సింపుల్ డైలాగ్ కావాలంట. సో సింపుల్ డైలాగ్ ఏంటో మరి ఎలా ఉంటుంది కాస్త మాకు కూడా చెప్పండి అని అందరూ అడుగుతున్నారు. ఓకే సరే, సింపుల్ డైలాగ్ ఇచ్చేస్తాం. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్స్ ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు. ఓకేనా? విత్ యాక్షన్ చెప్పాలి, కెమెరాకి వెళ్ళి చూసుకుంటూ. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్స్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అప్ప చెప్పారండి, ఇప్పుడు డైలాగ్ చెప్తారు, అంతేగా. సో కొంచెం బాడీ మేడం, కొంచెం మూమెంట్ ఇవ్వండి, మూమెంట్ ఇవ్వండి కమ. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్ ఏంటి, నాకెవరితో సంబంధం లేదంటే డైలాగే మార్చేశారు, పక్క నుంచి అందించేశారు కల్లే, అవ్వలేదు డైలాగ్. ఈ తొక్కలో మీటింగ్ ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు. ఓకేనా? ఓకే, టేక్ 3. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. మాకు కూడా ఏం అర్థం కాలేదు అసలు. ఓకే డన్. సరే, మీకు మీ సింపుల్గా ఇస్తాను డైలాగు, అది చెప్పండి. ఓకేనా? ఏమంటివి జాతి నేపథ్యం సూత కాదంటివా, ఎంత మాట, ఇది క్షత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు, కుల పరీక్షనంతివా. జస్ట్ ఈ డైలాగ్ చెప్పండి. మాకు రాదు కదా ఇంత డైలాగ్ రాదండి. సరే,
మీరు చెప్తారా? బాలయ్య గారు సేమ్ టు యూ ఆ, ఏంటి? సేమ్ టు యూ సేమ్ టు యూ సేమ్ టు యూ అంట. నేను చెప్పిన డైలాగ్ సేమ్ టు యూ అంట. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఆ వెనకాల నుంచి వస్తుంది అసలు ఇట్లా ఉగ్రరూపం వస్తుంది. ఓకే చెప్పండి. చూడు చూడు, ఆ. ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, రెండో వైపు చూడకు, మాడి మధ్య అయిపోతావు. అటుకు మాడి మసైపోతావంట. ఎటు పోతున్నారు మీరు? ఇలా వచ్చేయండి, వెళ్ళిపోతున్నారు. డైలాగ్ ఫుల్ ఫామ్ చేయలేదు. చెప్పండి. నువ్వు అమ్మ నాకు అది రాదమ్మా, నువ్వు అమ్మ నాకు అది రాదమ్మా. మీకు వేరే డైలాగ్ చెప్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకేగా? వీరశంకారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక పీసుకేస్తా, పీక పీసుకేస్తా. పీక పిసికేస్తారంట. కాదండి, పీక కోస్తానండి. వాళ్ళు కొడతారండి మనల్ని. ఓకేనా? మీ స్టైల్లో చెప్పండి, పర్లేదు. మేము వద్దులేండి, వాళ్ళ స్టైల్లో చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ హీరోస్. అంతే కదా? ఓకే, జస్ట్ ఏం లేదు, మన మహేష్ బాబు గారి డైలాగు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. ఓకే, ఆ స్టైల్ జస్ట్ అంతే, ఎక్కువ ఏం చెప్పలేరు. హ్యాండ్స్ ఎవరు పద్ధతికి ఇలా పెట్టమాకండి. ఓకే, డన్. 1 2 3 స్టార్ట్. లేదు అట్లా నేను ఒప్పుకోను. వచ్చేసేయండి. అమ్మా, అట్లా ఎట్లా ఒప్పుకుంటా? మీ ఇష్టం. ఇది అసలే ఈజీది, ఇంకా పెద్ద డైలాగ్ ఉంది, అది వస్తుంది మీకు. చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. అబ్బా, చాలా కష్టపడ్డారండి పండుగారు. విన్నారు కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందంటే దాన్ని కట్ చేసుకుంటూ మరీ చెప్పారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీకోసం సింపుల్ డైలాగ్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. నాకో తిక్కుంది, దానికో లెక్కుంది. నాకో తిక్కుంది, దానికో లెక్కుంది. కాదు, వెళ్ళిపోతున్నారండి. కాదు, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. నాకు కొంచెం తిక్కుందండి, దానికో లెక్కుంది. పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లా రావాలి మనకి. ఓకే, నాకు వెనకాల నుంచి వస్తారు. ఇట్లా ఈ చెయ్యిందా, ఇచ్చిందా, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని ఇట్లా రావాలి. ఓకే, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. దానికో లెక్కుంది. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి ఇంకొంచెం. ఈసారి ఫ్రెష్గా చెప్తారు. ఓకేనా? నాకు కొంచెం తిక్కుందండి, దానికో లెక్కుందండి. అండి, నాకు కొంచెం తిక్కుందండి, దానికో లెక్కుందండి, విత్ రెస్పెక్ట్ అండి. అంతేనండి? తనకి తగ్గ డైలాగ్ ఇస్తాను నేను. ఓకే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఓకేనా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అట్లా అమ్మ మీ ఒప్పుకో. అట్లా అమ్మ మీ ఒప్పుకో. యాక్షన్. మీరు అప్పచెప్పి వెళ్తున్నారు. అలా కాదు, విత్ యాక్షన్స్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అట్లా విత్ హ్యాండ్స్. ఇక్కడ ఈ హ్యాండ్స్ తీసేయండి, మనమేమి ఫోజులు ఇవ్వట్లేదు. ఓకే డాడీ, 1 2 3 స్టార్ట్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నేను వచ్చానా, వెళ్ళానా, పోయానా, డైలాగ్ చెప్పానా, అంతే కదా? ఓకే, డన్. ఓకే, మీకోసం కోరిక మేరకు బాలకృష్ణ డైలాగ్ ఉన్నారు, అడిగారు. సో ఇస్తా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. అట్లుంటది మనతోని. అబ్బా, ఏమన్నా అసలు సూపర్, బాగా చెప్పారు. విత్ యాక్షన్, ఫ్లూట్ విత్ లయన్, బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మా కోసం చెప్పండి. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. అమ్మో, అయితే సార్ని బాగానే భయపెట్టించేస్తా. ఒకటే వర్డ్లో చెప్తాను. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఓకేనా? జస్ట్ చూపించండి, సింపుల్. నేను చూడండి. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. రఫ్ డైలాగ్ని చాలా సాఫ్ట్గా చెప్పేశారండి. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదండి, మన బుట్ట బొమ్మలో అయితే ఆడుతూ పాడుతూ సరదాగా అయితే డైలాగ్స్ చెప్పేశారు. ఒక్కొక్కరు భయపెట్టేశారు కూడా, నిజంగా అంత భయపడిపోయాను నేనైతే. సో ఇదండి మన బుట్ట బొమ్మ కార్యక్రమం. మీరందరూ కూడా ఈ బుట్ట బొమ్మ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.